భగవద్గీత ప్రథమాధ్యాయము 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం అపరిమితమైన, తత్ అది, అస్మాకం మన యొక్క, బలం సైన్య బలము, భీష్మ పితామహుడైన భీష్ముడు, అభిరక్షితం పరిరక్షింపబడినది. అపర్యాప్తం పర్యాప్తం పరిమితమైన, తు కాని, ఇదం ఈ, ఏతేషాం పాండవుల యొక్క, బలం సైన్య బలము, భీమ అభిరక్షితం భీమునిచే జాగరూకతతో రక్షింపబడినది. మన సైన్య బలము అపరిమితము. మనము పితామహుడైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనుడు ఇరు సేనా బలముల తులనాత్మకమైన అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవం గల సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచుండుటచే తన సైన్య బలము అపరిమితముగా నున్నట్లు అతడు భావించుచున్నాడు. అదే సమయమున భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవము కలిగిన సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనా బలము పరిమితముగా నున్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయ కలిగి ఉండెను. ఎందుకనగా తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడునని అతడెరుగును. అంతేకాకుండా భీముని కంటే అత్యంత అనుభవము గల భీష్ముడు తన పక్షమునందుండుట తలుచుకొని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగమున తన విజయము తథ్యమని కృతనిశ్చయుడై ఉండెను. జై శ్రీకృష్ణ.